హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే మనం చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ ఏపీ సచివాలయం యొక్క 3వ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా, అసలు ఉంటే ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అంటూ చాలామంది కామెంట్ రూపంలో అయితే అడుగుతున్నారండి. దీనిపైన ఒక క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, పరీక్షలన్నీ నిరవాధిక వాయిదా అంటూ ఒక అప్డేట్ ఉంది. ఏపీ సహకార శాఖలో ఉద్యోగాలు, ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. అన్నీ కూడా వివరంగా 1 by 1 చూసేద్దాము. ఓకేనా? ముందుగా ఒక చిన్న లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ సచివాలయం 3వ నోటిఫికేషన్ గురించి కనుక మనం గమనించినట్లయితే అందరికీ తెలిసిన విషయమే. మరి పోస్ట్పోన్ అవ్వుకుంటూ వస్తుంది కదా. జనవరిలో విడుదల కావాల్సినటువంటి నోటిఫికేషన్ పోస్ట్పోన్ అవ్వుకుంటూ వస్తుంది వివిధ కారణాల వలన. మరి ఎప్పుడు ఖచ్చితంగా విడుదల అవుతుందండి, ఇందులో డౌటే లేదు. ఓకే, కంపల్సరిగా ఏ నోటిఫికేషన్ విడుదలైనా కాకపోయినా కూడా సచివాలయంది అయితే అవుతుంది. దీన్ని విడుదల చేయడానికే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి ఎప్పుడు విడుదల అవుతుందంటే జూన్ వరకు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. జూన్లోనే ఏపీపీఎస్సీ నుంచి 13 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతాయంటూ ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ తెలపడం జరిగింది. అదే టైంలో సచివాలయం కూడా విడుదలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి ఫ్రెండ్స్. ఓకేనా? అంతేకాకుండా లక్ ఏంటంటే సాధారణ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులకు విఆర్ఓ వంటి ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవడానికి ఈసారి అవకాశం కల్పించారు. ఓకే, మామూలుగా అయితే డ్రాఫ్ట్మెన్స్ ఐటీఐ చేసిన వారికి మాత్రమే అవకాశం ఉండేది విఆర్ఓ ఉద్యోగాలకు. బట్ సాధారణ డిగ్రీ చేసిన వారికి కూడా అవకాశం అయితే ఉంది అన్నట్లుగా తెలుస్తుంది. రిమైనింగ్ న్యూస్ చూద్దాం ఇప్పుడు. గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ అప్డేట్, నిరుద్యోగులను మోసం చేసిన సీఎం. రాష్ట్రంలోని నిరుద్యోగుల భవిష్యత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంధకారంలోకి నెట్టేశారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మల్లెల శ్రవణ్ కుమార్ రెడ్డి గారు ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట అన్న ఓ జగన్ అన్న ఎక్కడున్నా మా జాబ్ అంటూ బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం అయితే జరిగింది. అంతేకాకుండా పలువురు ఉద్యోగ విరమణ చేసిన ఆ ఖాళీలను భర్తీ చేయడంతో పాలకులు విఫలమయ్యారని, వెంటనే అన్ని భర్తీలను ఖాళీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కూడా ఇక్కడైతే వీరు కోరడం అయితే జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ అనేది అసలు ఆ వర్డే
వినడానికి కరెక్ట్ లేదు ఫ్రెండ్స్. ఎప్పుడో 2020లో విడుదల చేస్తాము, ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఒక్క సంవత్సరం కూడా విడుదల చేయకపోవడం 3 సంవత్సరాలు అవుతుంది. ఒక్క సంవత్సరం కూడా మరి జాబ్ క్యాలెండర్ మోక్షం అయితే నోచుకోలేకపోయింది. ఓకేనా? సో మరి నెక్స్ట్ వన్ కూడా చూసేద్దాము. ఈసారైనా మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి కంపల్సరిగా నోటిఫికేషన్లు అన్నీ కూడా విడుదల చేయాలని మనమైతే ప్రభుత్వాన్ని కోరుతాం. నెక్స్ట్ అప్డేట్ ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలండి. ఓకేనా? 25,000 జీతంతో మరి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పనిచేయటకు ఈ క్రింది పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 25,000 జీతం అండి. ప్రారంభ వేతనము ఖాళీలు 495. 28 ఏళ్లకు మించకూడదు. ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. 25,980 జీతము. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 64 ఉన్నాయండి. అర్హత 10+2 మాత్రమే. డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. 23,640 జీతం. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 121 పోస్టులు. అర్హత ఐటీఐ లేదా 3 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. వేతనం 25,980. యూటిలిటీ ర్యాంప్ డ్రైవర్ వేతనం 23,640 చెల్లిస్తారు. హ్యాండ్మ్యాన్ 230 పోస్టులు అండి. ఎస్ఎస్సి అంటే 10వ తరగతి అర్హత 21,000 జీతం వరకు ఉంటుంది. 500 ఫీజు అయితే చెల్లించాలి ఆన్లైన్లో. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది. ఆఫీస్ ఆఫ్ ది హెచ్ఆర్డే డిపార్ట్మెంట్ ఏఐ యూనిట్ కాంప్లెక్స్ పల్లవరం కంటోన్మెంట్ చెన్నైలో అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ఏప్రిల్ 17, 18, 19, 20, 2023 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. వివరాలు వెబ్సైట్లో అయితే చూడవచ్చు. www.aiasl.in అనేటువంటి వెబ్సైట్లో అయితే చూడవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వీటికైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించిందండి. టీఎస్పీఎస్సీ పరీక్షలు నిరవధిక వాయిదా. సో ఫ్రెండ్స్, మరి తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి నోటిఫికేషన్ 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడం అయితే జరిగింది. నిరుద్యోగుల్లో మరి పట్టారానటువంటి సంతోషం అయితే కలగడం జరిగింది. ఆ సంతోషము ఎంతో కాలం నిలవలేకపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? పేపర్ లీకుల అంశంతో మరి పరీక్షలన్నీ కూడా నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది. అసలు ఎప్పుడు కండక్ట్ చేస్తారో కూడా మళ్ళీ తెలియనటువంటి పరిస్థితి. కమిషన్ పాలక మండలి యోచన వీటిని నిరవధిక వాయిదా వేద్దామని. పరీక్షల నిర్వహణ ప్రక్రియపై తర్జన భర్జన. కొలిక్కి రాని ప్రశ్నపత్రాల రూపకల్పన. మే 28న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష. సిట్ విచారణ అనేది హైకోర్టులో విచారణ. హైకోర్టు స్టేటస్ రిపోర్ట్ అందచేయనున్న ఏజీ అంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుంది. సో పేపర్ లీక్ల వల్ల ఎంత ప్రాబ్లం అయిందంటే బాగా చదివినటువంటి అభ్యర్థులు ఒకేసారి పేపర్ లీక్ అంశంతో బుక్స్ అన్నీ పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఫ్రెండ్స్. ఓకేనా? అంత దారుణమైన పరిస్థితి అయితే ఏర్పడింది. మళ్ళీ ఆ పరీక్షలను ఎప్పుడు కండక్ట్ చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఓకేనా? అంతేకాకుండా టీఎస్పీఎస్సీ ఏదైతే ఆ ప్రశ్నల నిధి ఉంటుందో 5 లక్షల వరకు అందులో ప్రశ్నలు ప్రీడిఫైన్డ్గా తయారు చేసి పెడతారంట. దాన్ని కూడా హ్యాక్ చేయడంతో మరి కొత్త ప్రశ్నలన్నీ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందట అండి. మరి అవి తయారు కావడానికి చాలా టైం పడుతుంది. ప్రశ్నపత్రాలను ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈసారి మరి ఆన్లైన్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడంతో మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది ఒక కొలిక్కి రావాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఎప్పుడు వస్తుందో. నెక్స్ట్ డిఎస్సి 98 బ్యాచ్లో 262 మందికి మొండి చేయటండి. ఎందుకు చూద్దాం. డిఎస్సి 98 బ్యాచ్లో కృష్ణా జిల్లా నుంచి అర్హత సాధించిన 262 మంది అభ్యర్థులకు ప్రభుత్వం మొండి చేయి చూపింది. గతంలో డిఎస్సి 98లో 502 మంది అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నారు. గతేడాది డిసెంబర్లో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆ సమయానికి వీరిలో 44 మంది 60 సంవత్సరాలు వయస్సు దాటిన వారు. మిగిలిన 458 మంది అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలించారు. అభ్యర్థుల నుంచి సంతకాలు తీసుకున్నారు. అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశించిన జిల్లాలో 196 మంది మాత్రమే మెరిట్ జాబితా ప్రకారం ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. మెరిట్ జాబితా 1 నుంచి 196 పేర్లతో కూడిన జాబితాను విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లో ఉంచడంతో పాటు ఈ జాబితాను డిఈఓ కార్యాలయానికి పంపారు. ఈ జాబితాలో పేర్లున్న 196 మంది ఈ నెల 12వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మచిలీపట్నం డిఈఓ కార్యాలయంలో ఉంటుందని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మిగిలిన 196 మంది కాకుండా మిగిలిన వారికి మరి
సెకండ్ లిస్ట్ పెడతారా, అసలు వాళ్ళకు రాదా ఏంటి అనేది అయితే క్లారిటీగా ఇక్కడైతే చెప్పలేకపోయారు. చూద్దాం మరి ఇంకా. నెక్స్ట్, ఏపీ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైందండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజర్ 6 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ 3 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ 5 పోస్టులు. రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి. కొన్ని రెగ్యులర్ పోస్టులు అండ్ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. ఇన్ ఆంధ్ర డివిజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ విజయవాడ. షెడ్యూల్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎండ్ 14వ తారీఖు ఎండ్ అవుతుంది. పేమెంట్ కూడా వచ్చేసి 15వ తారీఖు ఎండ్ అయిపోతుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి జూన్లో ఉంటుందండి 2023. ఫర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ప్లీజ్ విజిట్ అంటూ మనకు తెలియజేశారు. asfc.ap.gov.in అనే వెబ్సైట్ చూసి మీరు అర్హులేనా కాదా, అర్హులైతే ఏ విధంగా అప్లై చేయాలి, అన్ని వివరాలు కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడము జరుగుతుంది అఫీషియల్ నోటిఫికేషన్లో. ఓకేనా, ఈరోజు రావడం జరిగింది 11/4/2023. 14వ తారీఖు లాస్ట్ డేట్గా ఇక్కడైతే మనము చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మెయిన్ వెబ్సైట్ సెర్చ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.